ఈ తండ్రి కొడుకులు ఏం అదృష్టవంతులు రా బాబు. ఎన్ని రకాలున్నాయా? మరి మా ఎదువేంటి ఎప్పుడు ఒకే రకంగా పెడతాడు? బుక్ ప్రెజెంట్ చేయవే, ఫోటోకు రకంగా పెడతాడు. అవునే మాన్సి, నీ ఫస్ట్ కేస్ ఎప్పుడు ఎక్కడ ఎలా జరిగింది? 10th స్టాండర్డ్ లో అనుకుంటా. ఒకసారి ఐస్ పైస్ ఆడుతుంటే సడన్ గా నా కంట్లో నలిసిపడింది. పక్కనే ఉన్న సిద్ధుతో కంట్లో నలిసిపడింది ఊదమన్నాను. వాడు నా నోట్లో ఊదాడు. కోపంతో నేను పట్మని కొట్టాను. నువ్వు కొట్టింది వాడు గుర్తుందో లేదో కానీ వాడు పెట్టింది మాత్రం నీకు బాగా గుర్తుందే. మరి నీదెప్పుడే? అప్పుడెప్పుడో ఇంటర్లో అనుకుంటా. సంక్రాంతి పండక్కి బంధువులందరూ ఆరుబయట పడుకుని ఉన్నాం. అప్పుడు సడన్ గా కరెంట్ పోయింది. పక్కనే ఉన్న మా బావ ఒక్కసారిగా మీద పడి కొరికేశాడు. నేను కెవ్వమని అరిచాను. అందరూ కరెంట్ పోయినందుకు అనుకున్నారు, కానీ అరిచింది కరెంట్ పాస్ అయిపోయింది. మరి నీ పరిస్థితి ఏంటి అవంతిక? నాకు ఇంకా ఛాన్స్ రాలేదు. ఛాన్సులు రావమ్మా, మనమే తీసుకోవాలి. అవును మాన్సి, మూవీస్ లో బుక్స్ లో కిస్ గురించి ఏవేవో చెప్తారు కదా, అదరామృతం, స్వీట్ టేస్ట్, హాట్ టేస్ట్ అని. బట్ నిజానికి కిస్ టేస్ట్ ఎలా ఉంటుంది? కిస్ లో టేస్ట్ ఉండదమ్మా, ఫీల్ ఉంటుంది. అది పెట్టేవాన్ని బట్టి మారుతూ ఉంటుంది. నీకెన్నిసార్లు మారిందేంటి? అవంతిక టేస్ట్ల గురించి అడుగుతుందంటే టెస్టింగ్ టైం దగ్గర పడినట్టుంది. హాయ్. హాయ్ అవంతిక, వాట్స్ హ్యాపెనింగ్? నథింగ్. డిన్నర్ అయ్యిందా? అది అరిగిపోవడం కూడా అయింది. అవును, మొన్న నాన్న ప్రమాణ స్వీకారం చూసావా? ఓ యా, చూసాను. ఇట్ వాస్ రియల్లీ గ్రేట్. థ్యాంక్స్. ఈ టైంలో వెయిట్ చేస్తున్నాడేంటి? హే అనిల్, ఒక్క నిమిషం లైన్లో ఉండవా? వేరే కాల్ వస్తుంది. ఈ టైంలో వేరే కాలా? ఓ అమ్మా. ఓకే ఓకే. హలో. హాయ్ బంగారం. హాయ్ స్వీటార్. ఏంట్రా ఈ టైంలో ఫోన్ బిజీ? అమ్మా ఏమంటోంది? రొటీన్. టైంకి తిను, లేట్ నైట్లో మేల్కోకు, సినిమాలు తగ్గించు, జాబ్ గురించి టెన్షన్ పడకు, బ్లా బ్లా బ్లా. ఓ ఎంత కన్సర్న్ కదా. పేరెంట్స్ కదా. అండ్ ఏం చేస్తున్నా? నిజం చెప్పనా, ఇంటర్నెట్ గురించి ఆలోచిస్తున్నా. మళ్ళీ ఇంకొకసారి మౌస్ పట్టుకోవాలనిపిస్తుంది. నో ఛాన్స్. నీతో కలిసి చచ్చిన నెట్కి రాను. నా మీద నమ్మకం లేదా? మీడియా మీద నమ్మకం లేదు కన్నా. ఎప్పుడోసారి TV9లో నెట్లో రొమాన్స్ అని మనల్ని టెలికాస్ట్ చేస్తే హుస్సేన్ సాగర్లో దూకి చావాలి. అది సరే గానీ రేపు నేను ఆఫీస్ నుంచి తొందరగా వస్తాను, కలుద్దామా? ఎక్కడా? సర్ప్రైజ్. గుడ్ నైట్ అండ్ నాటీ డ్రీమ్స్. నీకు హాట్ డ్రీమ్స్. బాయ్. అనిల్ చెప్పు. ఏమంటుందమ్మా? రొటీన్. టైంకి తిను, లేట్ నైట్లో మేల్కోకు, సినిమాలు తగ్గించు, జాబ్ గురించి టెన్షన్ పడకు, బ్లా బ్లా బ్లా. హే, జాబ్ అంటే గుర్తొచ్చింది. డాడీకి తెలిసిన వాళ్ళ కంపెనీ ఉంది, రికమెండ్ చేయించమంటావా? థ్యాంక్స్ బట్ నో. సీను అని నా ఫ్రెండ్ ఒకతను రికమెండ్ చేశాడు. వాళ్ళ కంపెనీలో ఆల్మోస్ట్ ఓకే అయ్యేలా ఉంది. అవునా? ఆల్ ది బెస్ట్. అండ్ వన్ మోర్ థింగ్, ఈ వీక్ హైదరాబాద్ వస్తున్నాను, కలుద్దామా? చూద్దాం. థ్యాంక్స్. హే, నేను కలుద్దాం అనలేదు, చూద్దామన్నా. ఏదో ఒకటి. నీ సైడ్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది, అది చాలు. హ్యావ్ ఎ డీప్ స్లీప్. బాయ్. యూ టూ. వీడు అనవసరంగా ఎక్కువగా ఊహించుకుంటున్నాడు. కట్ చేద్దామా? చూద్దాం సీనుగాడితో సీన్ ఎంత దూరం వెళ్తుందో. ఓం నమః నయన శ్రుతులకు నమః. ఈ దోస్తరా.com జరగలేదురా? ఏవో సంథింగ్ తీపి కలలరా. ఆ సంథింగ్ నాకు పీడకలలు అయ్యేలా చేయకరా. అయితే అరే బేకార్, నాకు అర్జెంట్గా ఒక కార్ కావాలరా. ఎందుకురా? ఫస్ట్ కిస్ ప్లాన్ చేసుకోవడానికి. దానికి పార్క్ వెళ్ళొచ్చు కదా. పార్క్ లో ప్రైవసీ లేదురా. అయితే నెట్కి వెళ్ళొచ్చు కదరా. నెట్ లో సేఫ్టీ లేదురా. నాకు బుద్ధి లేదురా. సెట్ చేస్తలే తొంగ. పెళ్లి బర్నింగ్. కాకా, కార్ బ్లాక్ గ్లాసెస్ ఉండా. What is this, Sinu? 2 hours
ఫస్ట్ నుంచి సిటీ మొత్తం తిప్పుతున్నావు. నీకు డ్రైవింగ్ వచ్చని నాకు అర్థమైంది, కానీ ఇంకా ఆపు. అదే ఎక్కడ ఆపాలో తెలియడం లేదు. అదేంటి? ప్లేస్ కుదరాలి కదా. ప్లేస్ కుదరడం ఏంటి సీను? సర్ప్రైజ్ అన్నావు, స్విఫ్ట్ తెచ్చావు, స్ట్రేంజ్ గా మాట్లాడుతున్నావు. అదిగో అక్కడ డార్క్ గా బాగుంది, ఆపుతాను. ఎక్కడున్నాం సీను? నాకు భయంగా ఉంది. Hey, look into my eyes. నా కళ్ళల్లోకి చూడు. ఇప్పుడు చెప్పు, భయంగా ఉందా, టెన్షన్గా ఉందా? టెన్షన్గా ఉంది. ఫ్యాక్ట్ చెప్పు, టెన్షన్గా ఉందా, ఎక్సైటింగ్గా ఉందా? ఎక్సైటింగ్గానే ఉంది. ఎక్సైటింగ్గా ఉన్నప్పుడు ఇంకా వెయిట్ చేయకూడదు. ఒక పక్క లేక్, మరో పక్క రాక్, దూరంగా సిటీ, దగ్గరగా బ్యూటీ, చల్లగా వస్తున్న ఏసీ, వెచ్చగా తడుతున్న శ్వాస. 22 years వెయిటింగ్ నాది, 21 years వెయిటింగ్ నీది. ఈ క్షణాన్ని, ఇలాంటి క్షణాన్ని ఇలానే మిస్ చేద్దామా? మిస్ చేద్దామా? మిస్ చేద్దామా? కిస్ చేద్దామా? రే, అర్జెంట్గా నీ సుమాకు ఫోన్ చేయరా. అదేమన్నా లవరారా ఫిగర్ రా, అది మనకేం తెలుసు బొంగు. చెప్పరా మూర్తిగా. నా పక్కనే కావాలి, ఇంకా చెడిపోవాల్సిందే. ఇన్నాళ్ళు వర్జిన్ మొబైల్ లాగా ఉన్నావు కదరా, ఇదేం పోయే కాలం? పాడైపోయే కాలం. ఐ కాంట్ కంట్రోల్ ఇట్. ఈడేంది చైనా పీస్ లెక్క తయారవుతున్నాడు? ఏ అవంతిక, పద భోజనానికి వెళ్దాం. మీరు వెళ్ళండి, నేను తర్వాత తింటాను. ఇట్స్ ఓకే. వాడే అయ్యుంటాడు. ఇప్పుడు చేశాడేంటి? హాయ్ అనిల్. హాయ్ అవంతిక. చెప్పు. గుర్తుంది కదా, రేపు వ్యాలంటైన్స్ డే, HYD వస్తున్నాను, కలుస్తున్నాం కదా. సారీ అనిల్, ఇప్పుడు మళ్ళీ నిన్ను కలిసి డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. అవంతిక, టెల్ మీ వన్ థింగ్ ఫ్రాంక్లీ, ఆర్ యూ ఎంగేజ్ విత్ సమ్వన్? అనుకున్నాను, ముందే అనుకున్నాను. అసలు మొన్న మా ఫాదర్ హెల్త్ ప్రాబ్లం వల్ల ప్రమాణ స్వీకారమే చేయలేదు, కానీ నువ్వేమో చూశానని చెప్పావు. అప్పుడే అనుకున్నాను నేనంటే నీకు ఇంట్రెస్ట్ లేదని, రాదని. బట్ నేను ఇట్స్ ఓకే. కానీ ఒక్క విషయం గుర్తుంచుకో, మా ఫాదర్ ఎన్ని పార్టీలన్నా మారచ్చు, నేను మాత్రం మారను. బాయ్. బాయ్. क्या खूब लगते हो, बड़े बंदर दिखते हो. చెస్ట్ పెరిగింది. ఈ టైంలో ఎక్కడికి రెడీ అవుతున్నావురా? మా చిన్నమ్మింటికి రా, రేపు పొద్దునే వస్తా. రావద్దు. రావద్దా? ఎందుకురా? నీ కారణాలు కావాలా, క్యాష్ కావాలా? క్యాషా? కాకా 10,000 కడాక్ నోట్స్. రేపు సాయంత్రం వరకు రావద్దు నాన్న. మార్నింగ్ షో మల్టీప్లెక్స్ లో మూవీ చూడు, మధ్యాహ్నం బవర్చీలో బిర్యానీ తిను, ఈవినింగ్ ఇరానీ కేఫ్ లో చాయ్ తాగు, ఆ తర్వాత మెక్డొనాల్డ్స్ లో మెక్కు, అక్కడి నుంచి వస్తు బియర్లే. ఒకవేళ చిల్లర మిగిలిందనుకో, ఈ సిగ్నల్స్ దగ్గర చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి రజనీకాంత్ లాగా లెఫ్ట్ హ్యాండ్ తో దానాలు చేయి. స్టైల్. ఇంకా మిగిలిందనుకో, సీఎం రిలీఫ్ ఫండ్ కి ట్రాన్స్ఫర్ చేయి. అప్పటికి మిగిలిందనుకో, మార్గదర్శిలో చేరు. కాకా, నువ్వు కాకవి కాదు కాకా, నువ్వు కేక. హే, వీఆర్ ఫ్రెండ్స్ రా. నో ప్రాబ్లం. థ్యాంక్స్ రా. నో ప్రాబ్లం రా, వెళ్ళు. సరే వెళ్ళు. ఆ మూవీ, ఆ బిర్యానీ, ఆ బీర్లు, చీరు. కాకా, ఈ కార్డ్ నీదే కదా? అదే నిన్న మంచం కింద పడేసావు. జాగ్రత్త రా. ఇంతకీ గీక్కోడానికి ఏమైనా ఉందా, గోక్కోడానికినా? రెండోదే ఫిక్స్ అయిపో. ఏదో లొసుగుందిరా,
ముఫ్లిస్ కా బేవా. వీడి పేరు చూస్తేనే వైబ్రేషన్ స్టార్ట్ అవుతున్నాయి. హాయ్. హాయ్. ఏం చేస్తున్నారా? చేయడానికేముంది, చేసిన దానికి ఏదోలా ఉంది. నాకు కూడా అలాగే ఉంది. తప్పు చేద్దామా? తప్పు సీను. ఏంటి తప్పు? రీసెంట్ గా సుప్రీంకోర్టే చెప్పింది కదా పెళ్లికి ముందు తప్పు కాదని. తప్పు. తప్పదు. ప్లీజ్ అవంతిక, అర్థం చేసుకో. శరీరంలో ఏవేవో ఫ్లూయిడ్స్ పరిగెడుతున్నాయి, బాడీలో ఏవేవో కెమికల్ రియాక్షన్స్. ఐ కాంట్ కంట్రోల్ ఇట్. రేపు నా రూమ్లో ప్లాన్ చేద్దామా? తెగుద్ది. అనవసరంగా అడ్వాన్స్ అయ్యానా? అడ్వాంటేజ్ ఏమైనా తీసుకున్నానా? ఫ్రెండ్షిప్ కట్ అయిపోతుందేమో. షిట్. The number you're trying to reach is currently switched off. To leave a voice message, currently switched off. ప్రెగ్నెన్సీ వస్తే నీకేమైనా పిచ్చా? టీవీలో యాడ్స్ చూడట్లేదా? ప్రికాషన్స్ వాడదాం. మీ రూమ్ దగ్గర ఎవరైనా చూస్తే? మా వాచ్మెన్ నేను మేనేజ్ చేస్తా. నన్ను ఎవరైనా గుర్తుపడితే? దానికి కూడా నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటది? అమ్మా 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 ఒక్క నిమిషం అమ్మా, సంతకం పెట్టాలండి అమ్మా. అమ్మా మెట్ల మీద కానీ లిఫ్ట్ లో కానీ ఎవరైనా అడిగితే ఏ 201 301 అని చెప్పండి అమ్మా. పైన పెంట్ హౌస్ అని బట్టి చెప్పకండి అమ్మా. భాస్కరా రా రా, లోపలికెళ్ళు. నీకు తెలియదు నేను చెప్తాను, లోపలికెళ్ళు. ఏంటి సీను ఇది? నన్ను లోపల పెట్టి లాక్ చేస్తున్నా? అవన్నీ నీకు తెలియదు, నేను విండో నుంచి వస్తాలే. ఓకే నువ్వు వెళ్ళు, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. రై మూర్తిగా, డోంట్ డిస్టర్బ్, బీ కూల్. సీను, జనరల్ గా ఇలా చేసిన తర్వాత అమ్మాయిలు ఎవరైనా ఏడుస్తారు కదా, మరి నాకేంటి ఏడుపు రావడం లేదు? అంటే నువ్వు తప్పు చేశా అనుకుంటున్నావా? మిక్స్డ్ రియాక్షన్స్. ముందు అనిపించలేదు, ఇప్పుడు కొంచెం అనిపిస్తుంది. నీకు అలా అనిపించకూడదు, ఎందుకంటే ఏం చేస్తున్నావు సీను? వాట్? అవంతిక,
ఫస్ట్ టైం నేను చూసినప్పుడు వెనక్కి తిరిగి చూడాలనిపించింది. నువ్వు మాట్లాడితే వినాలనిపించింది. నువ్వు తిడితే పడాలనిపించింది. ఫ్రీక్వెంట్గా కలవాలనిపించింది. ఇప్పుడు నీతో కలిసి నడవాలనిపిస్తుంది. అవంతిక, will you marry me? ప్రపంచంలో పెళ్లి చేసుకునే ఏదోకి పెళ్ళాం గురించి ఇలాంటి ఫ్లాష్ బ్యాక్ వినే అదృష్టం కలగకూడదు. షిట్, ఎక్స్క్యూజ్ మీ. ఎస్, థ్యాంక్స్. ఇట్స్ ఓకే. వావ్, చాలా థ్రిల్లింగ్గా ఉంది. నిజం చెప్పండి, థ్రిల్లింగ్గా ఉందా? ఇన్ఫ్యాక్ట్ కొంచెం ఇబ్బందిగానే ఉంది, బట్ ఇట్స్ క్వైట్ ఇంట్రెస్టింగ్. ఆ తర్వాత ప్లీజ్, ఐ థింక్ వీ నీడ్ అ బ్రేక్ నౌ. రిమైనింగ్ ఎపిసోడ్ విల్ కంటిన్యూ టుమారో. ఓకే, దెన్ మూవ్. ఏంట్రా ఇంత లేట్ అయింది? ఫ్రెండ్ కలిసింది. ఒరే, నీకు గుడ్ న్యూస్ రా. మీ నాన్నగారికి తెలిసిన ఫ్రెండ్ తో వరంగల్ ఎంక్వైరీ చేయించారంట. అసలు సీను నిప్పంట. ఆ పెళ్లి ఒక యాక్సిడెంట్ అంట. ఆ అమ్మాయి అతన్ని చీట్ చేసి పెళ్లి చేసుకుందంట. అసలు వాళ్ళిద్దరి మధ్య టచ్ కూడా లేదని వరంగల్లో టాక్ అంట. అరే, ఇన్ని రోజులుగా హైదరాబాద్ లో ఉంటున్నాడా? అమీర్పేట ఎక్కడుందో కూడా తెలియనంత అమాయకుడంట. ఇంకా ఆపమ్మా. ఏమైందమ్మా? నేను ఎంక్వైరీ చేశానమ్మా. నీకు కూడా నిప్పని తెలిసిందా? మీరు తప్పని తెలిసింది.